వదిలిపెట్టి వస్తా బండి అక్కడ. నమస్తే. మనం ఈరోజు పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలోని ప్రకృతి రైతు ప్రజాకవి రాష్ట్ర అభ్యుదయ పురస్కార గ్రహీత దర్శి శేషారావు గారి తీర్థక్షేత్రంలో ఉన్నాం. వీరు మనకి ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో ఎలాంటి ఎరువులు పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం ప్రకృతి సంబంధమైన కషాయాలు మిశ్రమాలతోటే ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. ఇది ముందు తరాల వారికి కూడా ఆరోగ్యవంతమైన పంటలు అందించి వారికి మంచి ఉత్పత్తులు అందించాలనేది వారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వారు శేషారావు గారి వ్యవసాయ క్షేత్రాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటలుగా ముల్లంగి సాగు. ఈ ప్రకృతి సాగు మూలన ఈ దుంప కూడా చాలా బాగా ఊరింది. ఇది మామూలు ఎరువులు పురుగు మందులు వాడేదానికన్నా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో ఇది చాలా దుంప. తొలుత రసం పీల్చే పురుగులు వచ్చి ఈ ఆకులపై వాళ్తాయి. ఆకులపై ఎప్పుడైతే వాలిందో దాన్ని రసం పీల్చే శక్తి అంతా సన్నగిలిపోతుంది. తర్వాత మన మిరప తోట మీద అవి వాలినా కూడా మిరపకు పెద్దగా హాని చేయగలవు. దీంతో పంటకి రక్షణ, మనిషి ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. దీన్ని సాంబార్లో కానీ మన బంగాళదుంపలో దుంపకూరలో కూడా వాడుకోవచ్చు. ఈ ధనియాలు కూడా రసం పీల్చే పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ అంతర పంటల్లో భాగంగా టమాటాలు కూడా వేయటం జరిగింది. వీటిలో పురుగు మందులు ఎరువులు వాడట్లేదు కాబట్టి దీని టేస్ట్ కూడా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎరువులు పురుగు మందులు వాడినట్లయితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అంతర పంటల్లో బాగా బీట్రూట్ కూడా సాగు చేయడం జరిగింది. గింజలు దానికోసం మనం అట్టి పెట్టాం. అది విషయం, ఫ్లవరింగ్ అట్టి పెట్టింది. శేషారావు గారు, ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో మీరు ఎలాంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడకుండా ఈ ఈ వ్యవసాయ పద్ధతిని మీరు చేస్తున్నారు. దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? ఖచ్చితంగా అండి, ముందు మిరప పంట సాగు చేయాలంటే రైతులకి సైన్స్ మీద అవగాహన ఉండాలి. ఏరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఏం వాడాలి, దేనివల్ల వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, మొక్కకు జబ్బు వస్తే దేనివల్ల జబ్బు వచ్చింది, ఆక్సిజన్ లోపమా, పొటాషా, నత్రజనా, భాస్వరమా, 16 స్థూల పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వాటి వలన అవి తెలిసిన తర్వాత వ్యవసాయం పెడితే ప్రకృతి వ్యవసాయంలో మిరప పండించడం చాలా సులువు. కెమికల్ వ్యవసాయం అయితే పూర్తిగా షాపుల మీద ఆధారపడి వారు ఏ బాటిల్ ఇస్తే ఆ బాటిల్ వాడతారు. ఇదే ప్రకృతి వ్యవసాయం చేస్తే వీరన్నీ ఆ చెప్పి పని చేయట్లేదని వాడతారు. కారణం ఏంది? వారికి అందులో సైన్స్ తెలియట్లా. మనకి నత్రజని కావాలండి, ఎకరానికి 6 నుంచి 10 బ్యాగులు వాడతారు రసాయన మందులు వేసేవాళ్ళు. మనకి యూరియా అవసరం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? మునగాకు తీసుకోవాలి. ఎకరానికి 5 కేజీలు మునగాకు తీసుకొని పిచికారీ చేస్తే నువ్వు 2 కట్టలు యూరియా వేసినట్టే. 5 కేజీలు మునగాకు = 2 కట్టలు యూరియాతో సమానము. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు ఎరువులకి బదులుగా మీరు చెప్పారు మునగాకు అని, మరి అదేవిధంగా రసం పీల్చే పురుగులు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, అనేక రకాలు వస్తున్నాయి. మరి వాటికైతే మీరు ఎలాంటి ప్రకృతి సంబంధించిన ఏం వాడతారు? ఎలాంటి సీక్రెట్ దాన్ని మీరు తయారు చేసుకొని? రసం పీల్చే పురుగులు పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, తామర కానీ వరకైతే నేమాస్త్రం సరిపోతుంది. మనం యాపిండి 5 కేజీలు తీసుకొని దానిలో డ్రమ్ములో కలుపుకొని ఎకరానికి సరిపోద్ది. లేదా ఒక 3 కేజీలు యాపాకు దాని ద్వారా కూడా మనం పేస్ట్ తయారు చేసి అది పిచికారి చేసినా కూడా పచ్చదోమ, తలమ్మ ప్రైమరీ దశలో సరిపోద్ది. ఎక్కువగా బాగా స్పీడు జనవరి డిసెంబర్ దశలో అయితే ఈ దశపర్ణి కషాయం ఉంది, 10 రకాల ఆకులతో తయారు చేసింది. ఇందులో అల్లం పేస్టు, పసుపు ఇవన్నీ కూడా వేయటం జరిగింది. దీన్ని
అత్యధికంగా రసం పీల్చే పురుగులు, బ్లాక్ త్రిప్స్, రసం పీల్చే పురుగులు అన్నీ ఉంటే ప్రకృతి వ్యవసాయంలో నీటి ద్వారా కూడా మీరు ఏమైనా బలానికి సంబంధించిన కషాయాలు కానివ్వండి, ఘనజీవామృతం కానీ అలాంటివన్నీ మీరు అందిస్తారా? నీటి ద్వారా ఎకరానికి 200 లీటర్ల చొప్పున ద్రవ జీవామృతం ఇస్తాము. అది ఇవ్వటం వల్ల ఒక ఎరువులాగా పనిచేస్తుంది. అది కూడా ఎరువుకు కావాల్సిన పోషకాలు అన్ని అందిస్తాయి కాబట్టి అది కూడా ఎరువుతో సమానమే. ఆ వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఘనజీవామృతం పైన చల్లడం జరుగుతుంది. వీళ్ళు పెట్టే ముందు కానీ పెట్టిన తర్వాత కానీ అదే దానికి బలం. అదే కెమికల్ లాగా పనిచేస్తాయి, కెమికల్ ఎరువులాగా అవి కూడా పనిచేస్తూ ఉంటాయి. వ్యవసాయంలో సాగు అవుతున్న మిరపలో కోత కోయటం జరుగుతుంది. కోసిన కోతలో నాణ్యమైన కొత్త కోతల్లో కోయటం జరుగుతుంది. వీటిని పోసి కళ్ళంలో పట్టలపై ఆరబోసిన తర్వాత వాటిని డ్రై అయిన తర్వాత గ్రేడింగ్ చేస్తాము. తర్వాత ప్యాక్ చేసి యువతల వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాయ మీరు రంగు అవి గమనించవచ్చు ఎంత క్వాలిటీగా ఉంటుందో. ఎరువులు, క్రిమిసంహార మందులు వాడినటువంటి ఈ మిరపకాయలు వరల్డ్ వైజ్ మనకి వెళ్ళటం జరుగుతుంది మార్కెటింగ్కి. ఇవి దీంట్లో ఎలాంటి విష పదార్థాలు ఉండవు. ఇవి తీసుకున్నందువల్ల మనిషికి ఆరోగ్యకరంగా ఈ మనకి పచ్చళ్ళలో కానివ్వండి, వెజిటబుల్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మనకి గుంటూరు మిర్చి అంటే ఫేమస్.